హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఆషాఢం అయితే వెళ్ళిపోయింది. శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ అయితే చేసుకుంటున్నామండి. అలాగే ఈ రోజైతే డ్వాక్రా పని మీద దొడ్డిపట్ల అయితే వెళ్తున్నామండి. డ్వాక్రా లోన్ తీసుకోవడానికి ఫస్ట్ లోను. పొద్దున్నే ఎన్నింటికి లేసామంటే పొద్దున్నే లేచిపోయాము. ఇంకా అమ్మ నేను కూడా పని అంతా కూడా చేసేసుకున్నాము. చెల్లి అయితే లేచి ఇంకా గదులు కూడా కడిగేసిందండి. పూజ అయితే చెల్లి మొదలుపెట్టింది. ఇంకా ఫస్ట్ మా అమ్మాయిని అయితే రెడీ చేయడం, స్నానం చేయించడం, ఇంకా టిఫిన్ వేసి తినిపించడం ఇప్పటికైతే అయ్యింది. ఇంకా నేనైతే తలస్నానం చేసి ఇప్పుడైతే కాలుకి పసుపు రాసుకుంటున్నాను. చెల్లి పూజ అయితే చేసుకుంటుంది అన్నమాట. నేను కూడా ఇంకా దీపం అయితే వెలిగించుకుంటాను. అమ్మ అయితే కాలువకడికి అయితే బట్టలు పట్టుకెళ్ళింది. అమ్మ కూడా చేసుకుంటుంది. సీఏ గారేమో 9:30కి బయలుదేరాలి, ఇక్కడ నుంచి క్యారేజ్ అయినా పట్టుకుని వెళ్ళిపోవాలి అని చెప్పారండి. నేను ఇంకా లేచిన వెంటనే గదులన్నీ తుడిసేసి నీళ్ళు కొట్టేసి, అమ్మ అయితే సామాన్లు తోమింది, నీళ్ళు కొట్టేసి అన్నం కూడా వండేసాను. గ్యాస్ మీద అయితే పప్పు టమాటా కుక్కర్లో అయితే వేసేసానండి. అన్నీ చేసేసాక ఇంకా స్నానం అయితే చేశాను అనమాట. నిన్న అయితే పట్టీలన్నీ క్లీన్ చేసామండి. సర్ఫ్లో ఉంచేసి ఒక రోజు అంతని ఇంకా కడిగితే చాలా నీట్గా వచ్చేసినాయి, కొత్త పట్టీలు లాగాని. ఇంకా మా అమ్మాయికి కూడా క్లీన్ చేస్తే ఎట్టు అని తినేసింది. బాబాయ్ స్కూల్లోని నాకు తగిలించేయడం పెట్టేయడం కానీ ఇలా నొక్కడం రాదండి. మా అమ్మ అంతే అప్పుడు పట్టుకరతో నొక్కనేసి పట్టుకర అయితే ఇచ్చింది. పట్టుకరతో అయితే నొక్కేసాను. ఇంకా మా అమ్మాయి నొక్కేసి నేనైతే నొక్కుకున్నాను అనమాట. చీర కట్టుకుని చాలా రోజులు అవుతుంది కదా అని, పూజ చేసుకుంటున్నాం కదా అని చీర అయితే కట్టుకున్నానండి. ఇంకా పసుపు అయితే ఇలా నిండుగా కాలుకి అయితే రాసేసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుందో ఇలా కాలుకి రాసేసుకుంటే. చెల్లి అయితే పూజ చేసుకుంటుంది అన్నమాట. ఇంకా ఇంట్లో చేసేసుకుంది. ఇంకా తులసి చెట్టు కాడ వేప చెట్టు కాడ చేసుకుంది. ఇంకా నేను కూడా చేసుకుంటాను. తల అయితే ఆడ్ చేసుకుని నీళ్ళు తల అంటుకుంటే నీళ్ళు అసలు కారకుండా ఉండాలండి. అలా ఉండేటప్పుడే పూజ చేసుకోవాలి. నీళ్ళు కారుతున్నప్పుడు అస్సలు పూజ చేసుకోకూడదు. అందుకే తల అయితే ఆడ్చుకుంటున్నాను అనమాట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ అని ఉంటుంది, ఐప్ కూడా చేసేయండి. అలాగే ఈరోజు అయితే ఆగస్టు 15 కదండి. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మా చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఇంక పొద్దున్నే లేచిపోయి రెడీ అయిపోయి ఎక్కడన్నా పువ్వులు ఉన్నా కూడా కోసేసుకునే వాళ్ళము అందరం కూడా పిల్లలముని స్కూల్కి పట్టుకెళ్ళడానికి భలే ఉండేది. ఇప్పుడు మా అమ్మాయిని అయితే అంగన్వాడికి అయితే పంపించాలి. మా అమ్మాయిని అయితే ఇంకా పెసరొట్టు అయితే వేసేసానండి టిఫిన్కి. ఇంకా తినిపించాను, అస్సలు తినట్లేదు. నేనైతే ఇంక ఇలాగైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత అయితే దొడ్డిపట్లు వెళ్తున్నాము. మా ఆయన గారు నేను ఉన్నప్పుడైతే డ్వాక్రా డబ్బులు పొదుపు కట్టడానికి అయితే వెళ్ళామండి. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంకా 10 మంది వెళ్ళాలి కంపల్సరీ. మేనేజర్ గారు అయితే చూస్తారంట 10 మంది. ఇంకా దూరంగా ఉన్న వాళ్ళని కూడా రప్పించేశారన్నమాట. ఇంకా అందరం కలిసి వెళ్తాము. చూపిస్తాను అసలు దొడ్డిపట్లు 10 మంది ఎలా ఉన్నాము, ఏం చేసాము అనేది కూడా కొద్దిగా వీడియో అయితే తీసానండి. అందరూ ఆన్సగా వెళ్ళిపోయాము. డ్వాక్రా డబ్బులు సీఏ గారు ఒక్కటే అయితే చెప్పారు, 1,00,000 రూపాయలు ఇస్తారు అని చెప్పారు. మేము ఫస్టే కదా అంత ఇవ్వరు అనేసి మేము అనుకున్నాము. 50,000 ఇస్తే చాలు, పొదుపు 75,000 ఉందండి. అక్క 50,000 ఇచ్చినా కూడా అలాగ కట్టుకుందాము అనేసి అనుకుంటే సీఏ గారు 1,00,000 రూపాయలు ఇస్తారు అని చెప్పారన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాక రివర్స్ అయిపోయింది. మేనేజర్ గారు ఏమన్నారని కూడా వీడియో అయితే చెప్తానమాట. నేను ఇక్కడ ఎవరైనా ఆయా వచ్చిందా లేదా అని చూస్తున్నానండి. మా అమ్మ తీసుకెళ్ళిందన్నమాట. ఇంకా పిల్లేమో ఆయా రాలేదని ఇంక పరిగెట్టుకుంటూ వచ్చేసింది. నేను ఇంక వెళ్ళను అనేసి చూస్తున్నాము. ఆయా వచ్చేదాకా ఆయా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఒక చాక్లెట్ ఇచ్చాము అనుకోండి. ఈ మధ్య అసలు చిరాకు రప్పించేస్తుంది వెళ్ళను అనేసి. పప్పు టమాటా అయితే కుక్కర్లో అయితే ఉడికించేసాను అనమాట. మళ్ళీ ఫోన్ చేసి ఇంకొకరు 11ంటికంతా సీఏ అయితే భోజనం చేసేసి రమ్మన్నది అని చెప్తే ఇంకా తాపిగా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా పెసరొట్టు అయితే వేసుకున్నాను అనమాట నేను. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఒక అరగంట అయ్యాక అన్నం కూడా కొద్దిగా తినేస్తాను. అప్పటికప్పుడు ఇంకేం ఆకలేస్తుంది అనేసి ఇంకా ఎంత తినలేదు అన్నమాట అన్నం కూడాను.
11:30కి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి తాలింపు అయితే పెట్టేశాను. చెల్లి అయితే ఇంకా టిఫిన్ తినకుండా డైరెక్ట్గా అన్నం తినేసింది. ఇంకేం తింటాంలే అనేసి నేను కొంచెంసేపు ఆగి ఒక పెసరొట్టు అయితే వేసేసుకున్నాను అనమాట. అప్పుడు ఫోన్ చేశారు. చెల్లి కూడా తినేసింది 10 గంటలకే. అక్కడ మళ్ళీ ఏమన్నా ఆకలేస్తే ఒకవేళ లేట్ అవుతే ఏదన్నా తినొచ్చు అనేసి, ఈరోజు శుక్రవారం కదా వెజ్ బిర్యానీ ఏదో తినొచ్చు అది అనేసి అనుకుంది, కానీ ఏం తినలేదులేండి. ఇంకా నేనైతే ఇంకా అసలు ఉప్పు లేకుండా అయితే తింటున్నాను కదా, కొద్దిగా వేసుకుని. ఇంకా నేనైతే ఏమీ తినదు, అందుకే అన్నం తినేస్తున్నాను. నేనైతే ఏమీ తిన్నా అని చెప్పాను. ఆ పిల్ల కూడా అన్నది కానీ ఏమీ తినలేదండి. ఇంకా అక్కడే అయిపోయింది పని అంతా, బ్యాంక్ కాడే చాలా టైం అయిపోయింది. ఇంకా అందరూ రెడీ అయిపోయారు. ఇంకా బయలుదేరాలి ఇంకా తినేసి. అలాగే ఇప్పుడు ఈ డ్వాక్రా డబ్బులు అసలు ఏమేమి వ్యాపారం పెట్టుకుంటున్నామా అని కూడా అడుగుతారు కదండి. మేమైతే నేనైతే మిషన్ కుడతాను, కానీ ఆల్రెడీ ఇద్దరు మిషన్ కుడుతున్నారని పెట్టుకున్నారన్నమాట. మాకు సీఏ వేరేదేదో పెట్టేసిందంట. అప్పుడు జాయిన్ అయినప్పుడు నాకైతే గుర్తులేదు. ఇంకా కిరాణా షాపు ఏదో పెట్టమని ఏదో చెప్పారన్నమాట. అక్కడ మామూలుగా ఫోటోలు ఫోన్లో పంపిస్తే వాళ్ళు ఎడిటింగ్ చేసేసి పంపించారన్నమాట. నిజంగా అసలు ఎలా ఉన్నాయంటే అది చూపిద్దాం అనుకున్నాను, వీడియో తీయలేదు. ఇంకా అందరూ చూస్తున్నారని ఇంక నేను చూసేసి ఇంకా ఇచ్చేసాను అనమాట ఫోటోలు. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. చెల్లి అయితే బండి అయితే తీసిందన్నమాట. ఇంకా అందరూ బండ్ల మీద అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అందరం బయలుదేరిపోయాము 10 మంది కూడాని. మేమైతే ఇంకా కనకాలంక సచివాలయం కాడికి అయితే కొంచెం పని ఉందండి, ఇంజక్షన్ చేయించుకోవడానికి. అలాగే వెళ్తున్నాం కదా, ఇంజక్షన్ చేంజ్ చేసుకుందామని ఇంకా మేడం గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మేమే ఫస్ట్ వచ్చాము, కానీ అందరం ముందెళ్ళిపోయి ఇలా ఇంకా రాలేదు నామైతే ఆఫ్ చేశారన్నమాట. ఫోన్ చేశారు మాకు. చేస్తే ఇలాగ ఇంజక్షన్ చేయించుకోవడానికి వచ్చాను, ఆఫ్ చేయండి అంటే ఆఫ్ చేశారు. మొన్న గోదావరి వచ్చింది కదండి, ఫస్ట్ ఇదంతా మునిగిపోతుంది. ఇదంతా మునిగిపోయిందన్నమాట. అసలు ఈ కనకాల అంకోలకి ఈ పక్కకి పాలెం ఏమైనా తెచ్చుకోవాలంటే ఈ పక్కకే రావాలండి. ఇదంతా నామల మీద వచ్చారన్నమాట. ఒక వారం రోజులు 8 రోజులు ఉందంట. మాకన్నా ఎక్కువ ఫస్ట్ ఇక్కడికే వస్తుంది గోదావరి. ఇక్కడ అంతా మునిగిపోయాక మాకు వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఫస్ట్ హైట్లో కట్టుకుంటారు. ముందు స్తంభాల మీద లేపేసి అంగండి ఇళ్ళన్నీ కూడా చాలా హైట్లో కట్టుకుంటారు, ఎన్ని మునిగిపోతాయి కాబట్టి. ఇంకా సచివాలయం కాడికి అయితే వచ్చేసామండి. ఇదే మా సచివాలయం. మేడం గారి దగ్గర ఇంజక్షన్ చేయించేసుకుని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. నామైతే వెళ్ళిపోతుంది, ఇంకా మేము ఆఫ్ చేయమన్నామని ఆఫ్ చేశారన్నమాట. ఇంకా అందరం కూడా నా మీద అయితే ఎక్కేసాము. పంట అయితే తీసేసారండి, పంట ఉండేది. ఇంకా అందరం కూడా మాట్లాడుకుంటా నుంచున్నాము. ప్లేస్ లేదు కూర్చోవడానికి, చాలామంది కూర్చున్నారు లేడీస్. ఇంకా బ్యాంక్ కాడికి అయితే వచ్చేసామండి నడుచుకుంటాని. ఇంకా సీఏ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నేనైతే ఇంకా ట్యాబ్లెట్లు వేసుకునే టైం అయితే అయిపోయింది. మధ్యాహ్నం ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా 10 మందితో కూడా మాట్లాడారు. ఇంకా 50,000 అయితే అడిగాము. ఈవిడే అండి సీఏ చెప్తుంది 35,000 ఇస్తారంట అంటేనే మళ్ళీ మాట్లాడుకున్నాము. 1,00,000 అనేసి అనుకున్నాం. కానీ ఇంకా మా వదినండి పెళ్ళికి చాలామంది చూసే ఉంటారు. చెల్లి పెళ్ళికి డాక్రా గ్రూప్ మేమందరం కూడా ఒకే గ్రూపు. ఇంకా ఏం చేస్తాము, ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము. మళ్ళీ రావాలంట 10 మంది. మళ్ళీ వస్తే అప్పుడు ఎవరి బ్యాంకుల్లో వాళ్ళకైతే కొడతారంట 35,000. సంవత్సరంలో తీర్చేయాలంట. 12 నెలలు తీర్చేస్తే పొదుపు కూడా 500 కట్టుకోవాలంట. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఇస్తారంట. అప్పుడు ఎంత కావాలంటే అంత ఇస్తాము అనేసి మేనేజర్గా అయితే చెప్పారు. గ్రూప్ ఫోటో అయితే తీసుకోవడానికి అయితే వచ్చామండి. మా గ్రూప్లో ఒక అమ్మాయి అయితే మారిపోయిందన్నమాట. ఈ అమ్మాయి అందుకుని మళ్ళీ గ్రూప్ ఫోటో తీసుకోవడానికి అయితే స్టూడియోకి అయితే వచ్చాము. అలాగే ఆ ఫోటోలు కూడా తీసుకునే వాళ్ళు అయితే తీసుకున్నారన్నమాట. నేనైతే వీడియో తీస్తుందని నుంచున్నాను. ఇంకా అందరం కూడా కూర్చుని అయితే ఫోటో అయితే దిగేసాము. ఇక్కడ మగ్గం వర్క్ అంటున్నాను, కంప్యూటర్ వర్క్ కూడా చేస్తున్నారండి స్టూడియోలోనే. ఇదంతా కూడా చూస్తున్నాము, బాగుందనేసి డిజైన్ అయితే బాగుందనేసి అనుకుంటున్నాం అన్నమాట. ఎంత రేట్ పడుతుంది అంటే 500 అంటండి బ్లౌజ్ అయితేని. ఇలా చేసినందుకు బాగా చేస్తున్నారు. ఇంకా స్టూడియో కూడా ఇలాగైతే కంప్యూటర్ వర్క్ కూడా చేస్తున్నారండి.
2 పనులు కూడా అయిపోతాయి ఎంచక్కా మంచిగా. అలాగే ఫోటో కూడా దిగేసాము. ఇంకా ఆ ఫోటోలు కూడా తీసుకుంటున్నారన్నమాట. ఎలాగైనా టైం అయిపోయిందండి. ఇంకా వెంటనే అయిపోయింది వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నాం కానీ చాలా టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి 4 ఎంత అయ్యిందన్నమాట. అప్పటికి ఫోటోలు అయితే వచ్చేసాయండి. గ్రూప్ ఫోటోలు ఎలా ఉందనేసి చూసుకుంటున్నాం అన్నమాట. ముందుడు ఫోటో, ఇప్పుడు ఫోటోని. ఇదైతే ఇప్పుడు ఫోటో ఉన్నాయి. అందరూ కూడా చాలా సీరియస్గా పెట్టారు అనేసి చూసుకుంటున్నాం అన్నమాట. ముందు ఫోటో కూడా ఉందండి, అది కూడా చూసుకుంటున్నాము. ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము. దొడ్డు పట్ల అయితే భలే ఉంటుందండి. నాకు చాలా ఇష్టము. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఇంకా అందరం కూడా జ్యూస్లు ఇవి అయితే తాగుతున్నాము. మేమైతే బాదంగిరి తాగాము. ఇంకా అందరూ లెమను, సోడా, నిమ్మ సోడా ఇవన్నీ తాగారన్నమాట. మళ్ళీ రావాలంట 35,000. నిజంగా చాలా అందరికీ కూడా నిరాశ వచ్చేసింది. కానీ ఫస్ట్ అంతే ఎవరని తెలుసు. మా అమ్మ వాళ్ళకైతే 10,000 ఇచ్చారంట. అప్పుడు మనిషికి 10,000 ఇచ్చారంట. ఇప్పుడు 35,000 అంటే పర్వాలేదు కదా అనేసి సీఏ అంటుంది. సీఏ గారే చెప్పారండి, ₹1,00,000 ఇస్తారంట మీకు, పొదుపు ఎక్కువే ఉంది కదా అనేసి. ఇంకా మేమందరం కూడా నమ్మేసాము. ఇంకా అదంతా కూడా తాగేసి ఇంకా అందరం కూడా బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడైతే ఈ మొక్కలు అందరూ పీకుతున్నమాట. అందరూ తెచ్చేసుకుంటున్నారు. ఇంక చెల్లి కూడా తీసిందన్నమాట కప్పెడదామని ఇంటికాడ. చెల్లి అయితే కొన్ని చెట్లు అయితే తీసిందండి. ఇంకా రేవు కాడికి అయితే బయలుదేరిపోయాము. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికైతే నాముంది. ఇంకా ఫస్ట్ మేమే ఇంకా టికెట్లు అందరం కూడా తీసేసుకుని ఇంక అందరం కూడా ఎక్కేసాము. ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. మళ్ళీ సీఏ గారు ఎప్పుడు చెప్తే అప్పుడైతే మళ్ళీ 10 మంది రావాలి. మాకు చాలా కష్టమైపోతుందండి ఇలా రేవు దాటి ఇదంతాని. మాకు జగ్గన్పేట అయితే చాలా ఈజీగా ఉంటుంది. కానీ మాది వెస్ట్ గోదావరి కాబట్టి ఇదంతా ఈ పక్కకే రావాలి. ఈస్ట్ గోదావరి అయితే చక్కగా ఉన్ను. ఇక్కడైతే మేము ముసుగేసుకుని ముసుగు దొంగ అనేసి అనుకుంటున్నాం అన్నమాట. అప్పుడు ఒకసారి వీడియోలో నేను మా చెల్లి ఇలా వేసుకుంటే చెప్పించాను. మళ్ళీ చాలా ఎండగా ఉందండి నామ మీద. మేము వస్తుంటే ఒక నామ అయితే మళ్ళీ వస్తుంది అటు నుంచి. ఇంకా వచ్చేసామండి. కనకాలంకి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాం అన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. గోదావరి అయితే ఇలా ఉందన్నమాట. మళ్ళీ రాకూడదనేసి అనుకుంటున్నాను. ఇంకా అందరం కూడా స్కూటీలు ఇంక బండ్లు ఇంక అందరం తీసేసి ఇంక అందరం ఎవరింటికి వాళ్ళే బయలుదేరిపోయాము. అమ్మ వచ్చేసి ఇంకా సామాన్లు, శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి, సామాన్లు మొదలెట్టాలి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి కిచెన్లో అన్నీ తోమేసిందన్నమాట. అప్పుడైతే ఇంక చెల్లి పెళ్ళికే తోమాము. ఇంకా కిచెన్లో ఒక గదిలోకి, దేవుడి గదిలో ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాం అన్నమాట. మొన్నే తోమాం కాబట్టి ఇంకా చాలామంది తోమరు. మేము తోమేసుకుంటాము. కిచెన్లో అన్నీ తోమేసారు అనమాట అమ్మ. అన్నీ కూడా ఇంకా మా అమ్మాయి ఇద్దరు కూడా మోసుకొచ్చేస్తున్నారు. మాకైతే కాలు పట్టేసింది. ఇంకా అసలు ఏదోలా అనిపిస్తుంది ఆ ఎండకి. అప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి వచ్చాక తలపోటు మొదలెడుతుంది అన్నమాట. చాలా ఎండగా ఉంది. ఇంక అన్నీ మా అమ్మాయి ఒక్కొక్కటి తీసుకొస్తుంది. ఇప్పుడే వచ్చిందంట అంగన్వాడి నుంచి. అడుగుతుంది అమ్మలు ఎక్కడికన్నారంటే ఇలా వెళ్ళారని చెప్పిందంట. వెంటనే వచ్చేసానులేండి. ఇంటికి వచ్చేటప్పటికి తక్కువ 4 అవుతుంది మేము వచ్చేటప్పటికి. ఇంకా సామాన్లన్నీ కూడా పట్టుకొచ్చేసి ఇంకా మెట్ల మీద అయితే పెడుతుంది అన్నమాట. కిచెన్లో బల్ల మీద అయితే పెట్టేయాలి ఇవన్నీ కూడా. చెల్లి అయితే పప్పు రుబ్బుతుంది. ఈ బల్లం మీద అయితే పెట్టేయాలి. ఈరోజు శుక్రవారం కదండి, అందరం పూజ చేస్తాం. టిఫిన్ అయితే దాకరొట్టి అయితే వేసాను. ఇది వచ్చేసి కొబ్బరికాయ అయితే దేవుడికి కూడా కొట్టాము. ఆ కొబ్బరికాయని ఇంకా గుల్లపప్పు వేసి చట్నీ అయితే చేసేసాను అన్నమాట. నేను దాకరొట్టి అయితే వేసేసాను. రేపైతే మరిది గారు అయితే ఇంటికి వస్తున్నారండి. ఆషాఢం అయితే వెళ్ళిపోయింది కదా. రేపొద్దున ఇంకా ప్రాన్స్ బిర్యానీ వండడానికి చెల్లి అయితే ప్రాన్స్ తెప్పించింది. ఇంకా నాన్నతోని అమ్మ అయితే క్లీన్ చేస్తుందన్నమాట. ఇంకా రేపొద్దున తేడానికి నాన్న పనికి వెళ్ళిపోతారు కదా అనేసి ఇంకా నైటే తెప్పించేసింది కొన్ని పచ్చిరేలుని. ఈరోజు అయితే నాన్నకి ఇంకా కూర అయితే వండుతుంది. ఇంకా ములంకాడ వేసి కొన్ని అయితే ఉంచుతుంది అన్నమాట రేపు ప్రాన్స్ బిర్యానీ వండడానికి. ఆ రోజు వండింది కదండి, చాలా బాగుంది. నేను వండుతాను తెమ్మంటే తెచ్చారు. ఇంకా అలాగే మొన్న బాగా తెచ్చిన పాలు అయితే ఇప్పుడైతే జున్ను వండుతుందన్నమాట. మేము తినకూడదు కానీ నేనే కలిపాను. బెల్లం అయితే కొట్టేసి ఇచ్చేసింది.
ఇంకా సొంటి పొడి మిరియాలు ఇవన్నీ కూడా మొన్నే మిక్సీ పట్టేసి ఇంకా జల్లించేసింది. జల్లించుకుంటే మనకి అది సొంటిలోని ఏసులైన ఉంటాయి కదా, ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది తినడానికి. నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఎలా ఉందనేసి. జున్నని ఉడకాక కూడా చూపించాను. జున్ను అయితే రెడీ చేసేస్తాను అనమాట. బెల్లంలో ఇంకా సొంటి పొడి పాలు అయితే వేసేసి ఇంకా జున్ను పాలు కూడా వేసేసాను. ఇవి వచ్చేసి ఇంకా ఇందాక ఇక్కడ ఎట్టానండి వీడియో. జున్ను పాలు జున్ను వండుదామనేసి పచ్చడిలు అయితే మొత్తం క్లీన్ చేసేసింది. ములంకాయలు కూడా కోసేసింది. ఇంకా నాన్నకొక్కరికే కాబట్టి ఒక 4 పచ్చడిలు వేసి ఇంక వండేస్తుంది. ఇంకా పాలు కూడా వేసేసాను. జున్ను పాలన్నీ వేసేసి మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుందండి. అసలు గెట్టలతో ఎంత బాగుంటుందో, కానీ నేను తినడానికి లేదు. ఈ సంవత్సరం అప్పుడు ఎన్నిసార్లు, ఈ నెలలోని 3 సార్లు ఎన్నిసార్లు జున్ను వండుకున్నారన్నమాట. మొత్తం మిక్స్ చేసేసి బెల్లం వేస్తే కొంచెం పెద్దగా అయితే కొట్టించండి. ఇంకా అదంతా కరగాలి కదా, ఇలా మిక్స్ చేసేసి కొంచెంసేపు అయితే ఉంచమాట. అప్పుడైతే గ్యాస్ మీద పెట్టాము. లేకపోతే కిందంతా ఉంటుంది బెల్లము, పైన కొంచెం చప్పగా ఉంటుంది. కరగాలి కదా అనేసి ఉంచేసాను. చాలాసేపు తిప్పేసి ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి కొంచెంసేపు అయితే ఉంచేసాను అనమాట. జున్ను అయితే ఉడికిపోయిందండి. ఎంత భలే కనిపిస్తుంది కదా గెడ్డలతో. రేపైతే తింటారు. ఇంకా అప్పటికప్పుడు వండుకుంటే బాగోదు, నైట్ వండుకుని పగలు తింటేనే బాగుంటుంది. ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వండుకుని తినలేదు.